హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ స్టాక్. ఈ వారం పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీస్ గురించి ఒక న్యూస్ వచ్చింది. కానీ అది పాజిటివ్ న్యూస్ అయితే కాదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యే న్యూస్. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మంత్ పెద్ద రిలీజ్ అవుతుంది. కానీ అది తప్ప ఇంకా పెద్ద హీరోలు రిలీజ్లు ఏమి లేవు. కానీ రిలీజ్లు అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోలు ఉన్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అందరివి రిలీజ్ అవుతున్నాయి. అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, టీజర్స్ గురించి అండ్ లిరికల్ వీడియోస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, అభినవ్ గోమటం, చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో చేసిన రేపు ఉదయం 10 గంటలకు మూవీ అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేసిన కార్టూన్ వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి కొన్ని 20 మినిట్స్, కొన్ని 40 మినిట్స్ అలా ఉన్నాయి. యావరేజ్గా 30 మినిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్. అండ్ సుహాస్ అండ్ శివాని నగరం యాక్ట్ చేసిన హే బల్వంత్ మూవీ అది ఈ ఫ్రైడేనే రిలీజ్ అవ్వాలి. కానీ అది 31st రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ట్యూస్డే రిలీజ్ అవుతుంది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది అది. అంతే ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే, నిన్నే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ది నుంచి పెద్ది పెహల్వాన్ టీజర్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ గారు దాంట్లో చూడడానికి సేమ్ గద పట్టుకొని హనుమంతులానే ఉన్నారు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మామూలుగా లేదు. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అది పోస్ట్ పోన్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మంత్ 30 రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్న అండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఆశీష్ లీడ్ రోల్లో చేస్తున్న దేతడి మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అండ్ తిరువీర్ లీడ్ రోల్లో చేస్తున్న పాపం ప్రతాప్ టీజర్ రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న రాకాస మూవీ మన సంగీత్ శోభన్ యాక్ట్ చేస్తున్నారు. దాని ట్రైలర్ రిలీజ్ అయింది. హారర్ అండ్ కామెడీ మిక్స్ అయి ఉంది. ఇంట్రెస్టింగ్గానే ఉంది. నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతుంది అది. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే, హర్షిత్ రెడ్డి యాక్ట్ చేస్తున్న దీవానా మూవీ నుంచి ఇది ప్రేమ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ కాయలానంద్ యాక్ట్ చేస్తున్న గరివిడి లక్ష్మి నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ రాగ్మయర్ లీడ్ రోల్లో చేస్తున్న అనుమాన పక్షి నుంచి గులాబ్ జామ్ అనే సాంగ్ రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ డీజే టిల్లు మూవీ డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ అడివిశేష్ యాక్ట్ చేస్తున్న డెకడ్ మూవీ నుంచి చిచ్చిబుడ్డి సాంగ్ ఈ రోజు ఈవినింగ్ 6కి రిలీజ్ అవుతుంది. దీంట్లో అడివిశేష్తో పాటు సింగర్ జోనితా గాంధీ గారు కూడా ఉన్నారు. తను ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తుంటారు. అది ఈ రోజు ఈవినింగ్ 6కి రిలీజ్ అవుతుంది. అంతే ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుంటే, శర్వానంద్ యాక్ట్ చేస్తున్న బైకర్ మూవీ ఏప్రిల్ 3 రిలీజ్ అవుతుంది. దీని మీద శర్వానంద్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ దీంతో పాటు సంగీత్ శోభన్ యాక్ట్ చేస్తున్న రాకాస మూవీ కూడా ఏప్రిల్ 3 రిలీజ్ అవుతుంది. అంతే నెక్స్ట్ వీక్ థియేటర్లో ఈ 2 రిలీజెస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఈ అప్డేట్స్ అని ముందే తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అది ఫాలో అయితే ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు దాంట్లో పోస్ట్ చేసేస్తూ ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫాలో చేయండి అది కూడా. అండ్ మనం అప్డేట్ స్టార్ట్ చేద్దాం. సుడిగాలి సుధీర్ యాక్ట్ చేస్తున్న గోట్ మూవీ యాక్చువల్గా అది ఈ వారమే రిలీజ్ అవ్వాలి. కానీ అది పోస్ట్ పోన్ అయింది. అది ఏప్రిల్ 6th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తరుణ్ భాస్కర్ యాక్ట్ చేస్తున్న గాయపడిన సింహం మే 1st రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కానీ దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఒకవేళ పెద్ద పోస్ట్ పోన్ అయితే అప్పుడు మే 1st రిలీజ్ చేస్తారంట. కానీ పెద్ద అయితే పోస్ట్ పోన్ అవ్వట్లేదు. కాబట్టి ఇది డేట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీకాంత్ గారి బర్త్డే సందర్భంగా సంబరాల ఏటిగట్టు నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు. తన పేరు బ్రిటిష్ సినిమాలో ఆయన లుక్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ అండ్ యదువంశీ అంటే కమిటీ కురాల డైరెక్టర్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న బరీ మూవీ పూజా కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేస్తారంట. దీని ప్రొడ్యూసర్ నిహారిక గారు. ఇది వాలీబాల్ బ్యాక్డ్రాప్లో ఉంది మూవీ. నెక్స్ట్ నాగశౌర్య యాక్ట్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తిక్ ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీస్ గురించి ఒక న్యూస్ వచ్చింది. కానీ అది బ్యాడ్ న్యూస్. అంటే ఆయన నెక్స్ట్ ప్రెజెంట్ ఇంకా ఏ మూవీస్కి కమిట్ అవ్వలేదంట, ఏ మూవీస్కి డేట్స్ ఇవ్వలేదంట. ప్రెజెంట్ ఆయన పొలిటికల్లోనే బిజీగా ఉన్నారంట. ఏదన్నా ఉంటే నేను అఫీషియల్గా అప్డేట్ ఇస్తాను. ఇప్పటివరకు అయితే నేను ఏది షూటింగ్ స్టార్ట్ చేయలేదు, ఏది కమిట్ అవ్వలేదని ఆయన అప్డేట్ ఇచ్చారు. సో ఆయన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇప్పుడైతే వచ్చేలా లేదు. అఫీషియల్గా వచ్చినప్పుడే మాట్లాడుకుంది. ఇప్పటివరకు వచ్చినవన్నీ ప్రెజెంట్ అయితే రూమర్స్ అని అనుకోవాలి. ఇప్పుడు ఏప్రిల్ అండ్ మేలో ఉన్న రిలీజ్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. లైన్గా చెప్తాను డేట్ వైజ్గా. ఫస్ట్ ఏప్రిల్ 7th అల్లు అర్జున్ గారి రేస్ గుర్రం రిలీజ్ అవుతుంది. అండ్ ఏప్రిల్ 23
ప్రభాస్ గారి డార్లింగ్ రీ రిలీజ్ అవుతుంది. అండ్ April 25th ప్రేమ కావాలి రీ రిలీజ్ అవుతుంది. అండ్ May 20 ఎన్టీఆర్ గారిది ఆంధ్రవాలా రీ రిలీజ్ అవుతుంది. అండ్ May 31st అతిథి రీ రిలీజ్ అవుతుంది మహేష్ బాబు గారిది. ఈ సమ్మర్లో చాలా రీ రిలీజ్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని యాడ్ అవుతాయో తెలియదు. సో ఇది ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకే అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను మిస్ అయిన అప్డేట్ ఏది ఉన్నా అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. షేర్ 20 ఫిల్మీ స్టాక్. బై.